హల్లెలూయా. సర్వకృపానిధియగు దేవుని యొద్ద నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నుండి అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ శుభ వేళ దేవుని స్తుతించి గణపరిచే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉదయకాల స్తుతి, ద మార్నింగ్ ప్రైజ్. ఈ మార్నింగ్ ప్రైజ్ మరొకసారి అది చెబుతూ ఉండవలసిన పరిస్థితి ఉంది. ప్రవర్తనను బట్టి దేవుని స్తుతించుట. ఈ ఉదయకాల సమయంలో నీతి ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన, దేవునికి ఇష్టమైన ప్రేమ ప్రవర్తన కలిగిన మనము ఆయనను సరైన రీతిలో స్తుతించగలుగుతాము. కాబట్టి ఉదయకాల సమయంలో ద మార్నింగ్ ప్రైజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినం మనము ధ్యానించబోతున్నటువంటి వ్యక్తి పేరు నోవాహు. ఈ నోవాహును గురించి ఈ దినము మనము ధ్యానించబోతున్నాం. నోవాహుకు తన తండ్రి అయిన లెమెకు పెట్టిన పేరు పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి, వారు ఎదుర్కొంటున్న శ్రమను బట్టి వాటి నుండి విడుదల పొందాలి అనే ఉద్దేశముతో పెట్టబడిన పేరు అని మనము గ్రహించాము. ఇప్పుడు ఆ పేరుకు తగినట్టుగా నోవాహు ఏ రీతిగా ఆయన జీవనాన్ని కొనసాగించారో చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అంత త్వరగా గ్రహించు శక్తి లేని వారమైనప్పటికీ దేవుడు మనకు నెమ్మదిగా ప్రతిదీ గ్రహింప చేస్తారు. ఇది ఏమిటి ఈ గ్రహింపు అని అంటే, మీరు గమనించాల్సింది, అందరూ వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? ఎనోసు 90 సంవత్సరాలు బ్రతికి అప్పుడు పెళ్లి చేసుకున్నట్టుగా, తర్వాత కైనాను 70 ఏండ్లు తర్వాత పెళ్లి చేసుకున్నట్టుగా, మహాలయులు 60 ఏండ్లు. ఇలాగా వారు జీవిత కాలాల్లో 70, 80, 90 ఈ మధ్య కాలాల్లో పెళ్లిళ్ళు జరిగేవి. పెళ్లిళ్ళు జరిగిన వెంటనే మరలా వారికి బిడ్డలు త్వరగానే పుట్టినట్టు మనం గమనించగలుగుతాం. తన తండ్రి అయిన, అంటే నోవాహు తండ్రి అయిన లెమెకు కూడా 182 ఏళ్ళు బతికి, అంటే 182 సంవత్సరాల తర్వాత చేసుకున్నాడు ఆయన అని మనం గమనించాలి. 182 సంవత్సరాల వయసులో కుమారుని కన్నాడని గుర్తించాలి. కానీ అదే నోవాహు విషయంలో కొత్తలోకి 500 సంవత్సరాలని రాసింది. అంటే బహుశా ఆయన ఏ కాలాన్ని పెళ్లి చేసుకున్నాడు, ఏ కాలాన్ని తన సంసార జీవితాన్ని ప్రారంభించాడని గుర్తించగలమో. అంత దూరానికి గల కారణం ఏంటి అని నేను ఆలోచన చేస్తే, నేను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నేను అడిగినప్పుడు లేదా ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, తన తండ్రి ఏ రీతి అయిన ప్రతిష్టతను తన మీద ఉంచాడో అది నెరవేర్చడం కోసం తన యవ్వన కాలపు జీవితాన్ని, అనగా అందరూ త్వరగా వివాహాలు చేసుకున్నారు, కానీ ఈయన వివాహం జోలికి అంత తొందరగా పోలేదు. ఏంటి అని అంటే, తను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. మనం కూడా మన పిల్లల విషయంలో ప్రతిష్ఠిత నేర్పాలి. అంటే ప్రతిష్ఠిత అంటే, నువ్వు ఇలాంటి పరిస్థితులలో పుట్టావు, ఒకవేళ నిన్ను ఇలా బ్రొక్కుకున్నాను, నువ్వు ఇలా చెయ్యాలని ఆశించాను అని వాళ్ళకి చెప్పడాన్ని బట్టి వారు ఆ రీతిగా నడుస్తారు.
మరి ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలమైన మన కుటుంబాల్లో ఎలాంటి ఆలోచనలు ఉంటున్నాయా? ఇదిగో పలానా వాడు ఇంజనీరింగ్ చేశాడు, నువ్వు అలా చేయి. పలానా వాళ్ళు డాక్టర్ చదివారు, నువ్వు అలా చదువు. పలానా వాళ్ళు ఎలా చేశారు, అలా చేశారు. కానీ పిల్లలకి మన నుంచి ఒక దర్శనాన్ని చూపించాలి, మన నుంచి ఒక ప్రతిష్టతను చూపించాలి. ఆ ప్రతిష్టతనంతా విన్న నోవాహు చాలా కాలం అయింది ఆయన పుట్టి వివాహం చేసుకోవడానికి. 500 ఏండ్లు బ్రతికి ఆ తరువాత దేవుని దర్శనాన్ని నాకు తెలిసి మనం ఊహించగలిగినప్పుడు కనీసం ఒక 400 సంవత్సరాలైనా ఆయన వివాహ వ్యవస్థలో అడుగుపెట్టి ఉండకపోవచ్చేమో. అంతకాలం తను సిద్ధం చేసుకున్నాడు. తన తండ్రి ఆయన మీద ఉంచిన ఆశను లేదా ఆయన ప్రతిష్టతను ఎలా సిద్ధం చేసుకోవాలో దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండొచ్చు. అందుకని అందరూ పోయినట్టు నోవాహు పోలేదు. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన జీవన విధానం ప్రారంభించబడుతుంది. నరులందరూ ఎవరిష్టం వచ్చినట్టు వారు నడుస్తున్నారట. అయితే నోవాహు కృప పొందిన వాడు అని మనకు కనబడుతుంది 8వ వచనంలో. నోవాహు ఎందుకు కృప పొందాడు అని అంటే అతని నిరీక్షణే అతన్ని కృప పొందేటట్టు చేసింది. అందుకనే రోమపత్రికలో రాయబడింది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఒకవేళ పరిచారకునిగా నేను ఈ మాట చెప్పాల్సిందే. కొందరు 10 సంవత్సరాలు పరిచర్య చేసిన 10 మందిని రక్షించలేకపోవచ్చు. కొందరు సంవత్సరంలోనే కొన్ని వేల మందిని రక్షించవచ్చు. సహజంగా వాళ్ళ తలాంతులు అంటాం మనం. వాళ్ళ తలాంతులు ఏమీ కాదు. రక్షించలేకపోవడం ఇతని తక్కువ తలాంతని కాదు, రక్షించాడు అని ఎక్కువ తలాంతులు కూడా కాదు. దీనిలో ఉన్నటువంటిది ఏంటంటే ఆ ప్రాంతంలో దేవుని కార్యాలు మహిమకరంగా జరగాలని దేవుని సంకల్పం అయితే ఆ ప్రాంతంలో జరుగుతాయి. ఎలా 10 మందిని దేవుడు ఎన్నుకోవడం అయితే 10 మందిని ఎన్నుకుంటాడు. కానీ సేవకుడు నిరీక్షణ కోల్పోకూడదు. నీ పిల్లలకు కూడా నిరీక్షణ కోల్పోయేలా చేయకూడదు. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు వచ్చినా నిరీక్షణను నిలబెట్టుకునే వ్యక్తిగా చేయాలి. ఎప్పుడైతే నిరీక్షణ కలిగిన వారు ఉంటారో దేవుడు వారి పైన కృప చూపుతాడు. నోవాహు ఎందుకు కృప పొందాడు అని అంటే అతని నిరీక్షణ అతను కృప పొందేటట్టు చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని జనాంగమా, నీవైనా నీ పిల్లలకైనా నీ భావితరాలకైనా నిరీక్షణ నేర్పు. నోవాహు అనే మాటకు అర్థం ఆదరణ లేదా నెమ్మది. దేవుని చిత్తమైతే రానున్న రోజుల్లో దాన్ని ధ్యానిద్దాం. నువ్వు నిరీక్షణ నేర్పని బట్టి వాళ్ళు ఏం చేయగలరో తెలుసా? రాకడకు నిరీక్షణగా చూడగలరు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది బాప్తిసం పొందుకుంటున్నారు, అదే కొంచెం మంది లోకంలో పడిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? రాకడ వస్తుంది అని అంటున్నారు కానీ ఎప్పుడు వచ్చుద్ది అని. అది వచ్చేసిన తర్వాత నువ్వు చేసేది ఏం లేదు, నేను చేసేది ఏం లేదు. ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడు అని అంటే సర్వలోకము ఇంకా రక్షించబడాలని, లేదంటే ఇంకను పరిపూర్ణులు అవ్వాలని, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి లేదా పరిపూర్ణులు అవ్వాలని వాక్యం సెలవిస్తా ఉంది. కేవలం ఒక పరిశుద్ధత పరలోకానికి తీసుకుని వెళ్ళదు. పరిశుద్ధతలో సంపూర్ణత పరిపూర్ణత ఉండాలి. ఈ కార్యాలు జరగడం నిమిత్తము దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తూ ఉండవచ్చు, కానీ ఇప్పుడే రావచ్చు. దీని విషయంలో మనం నిరీక్షణను నేర్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నోవాహు నిరీక్షణ కలిగిన వాడు. అందుకనే తన యవ్వన కాలపు శక్తిని గాని బలాన్ని గాని
తన జీవిత విధానాన్ని కానీ నిరీక్షణతో సాగించాడు అని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది. అందరూ అంత ఎర్లీగా ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు రా బాబు, ఈయన సంగతి అని ఆలోచన చేస్తే మ్యారేజ్ ఒకటే కాదు, తన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని యొక్క కృపను పొందటానికి ఎంత నిరీక్షించాడో నోవహు అర్థమవుతుంది. చాలా మంది వివాహ వ్యవస్థల్లో ఇంకా కాదా, ఇంకా అవ్వలేదా, ఇంకా జరగట్లేదా, ఇంకెప్పుడు పెడతా పప్పు కూడా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మీకు నాకు కూడా అందరికీ కూడా ఉంటారు, అంటే మా కుటుంబాల్లో కూడా అందరికీ ఉంటారు. కొందరికి ఏమో 17 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళలోనే పెళ్లిళ్ళు జరిగిపోతాయి. కానీ ఒక వాగ్దానం కొరకు నిరీక్షించడం అనేది దేవుని కృపకు ఆధారం అవుతుంది, దేవుని కృప పొందడానికి ఒక సాధనం అవుతుంది. నోవహు కృప పొందినవాడు అని ఉంది. కృప కారణం ఏంటంటే ఆయన నిరీక్షణే. ఈ నిరీక్షించడాన్ని బట్టి కూడా మనం దేవుని ఆరాధించవచ్చు. ఈ నిరీక్షణలోని కూడా దేవుని స్తుతించడం ఉంది. ఈ నిరీక్షణలోని కూడా దేవునికి పాట ఉంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణలోని కూడా దేవునికి స్తుతియాగం వెళ్తూ ఉంది. ఈ నిరీక్షణలోని కూడా దేవునికి ఆరాధన వెళ్తుంది. ఈ నిరీక్షణలోని కూడా దేవునికి పాట వెళ్తూ ఉంది, దేవునికి మహిమ కలుగుతూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో నోవహు నిరీక్షణతో తన మీద ఉన్నటువంటి వాగ్దానాన్ని లేదా తన మీద ఉన్నటువంటి బాధ్యతను ఏ రీతిగా కొనసాగించడానికి ఇష్టపడ్డాడో ఆ నిరీక్షణ ద్వారా దేవుని స్తుతించింది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఈ నిరీక్షణతో దేవుని స్తుతిందాం. ఆయన వస్తున్నాడు, నిరీక్షిద్దాం. మనకు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. మనకు, మన బిడ్డలకు, నీకు, నీ బిడ్డలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈ నిరీక్షణలోనే ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి ఇటు నిరీక్షణ కలిగి దేవుని కృపకు పాత్రలగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ మిమ్ములను బలపరచును గాక. ప్రార్థన. తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నోవహు యొక్క జీవితంలో ఒక నిరీక్షణ కలిగి కృపకు పాత్రుడైన ఈ దినమున ప్రభా, మీరు ఎవరెవరికి ఏ వాగ్దానాలు చేశారు, ఏ ప్రవచనాలు ఇచ్చారో, నేను ఏ యొక్క సంపదను ఇస్తానని, లేదా ఏ యొక్క తోడునిస్తానని, ఏ యొక్క నేను సమూహాన్ని ఇస్తానని, ఏ యొక్క ఉద్యోగాన్ని ఇస్తానని, ఏ స్థానంలో నిలబెడతానని వాగ్దానం ద్వారా వారు పొందుకున్నారు, వాటి విషయంలో నిరీక్షణ కలిగి జీవించినట్లు ప్రతి వారికి సహాయం చేయండి. ఈ నిరీక్షణ ద్వారా నీ నామం మహిమపరచబడుతుంది. ఈ నిరీక్షణ ద్వారా నీ నామం గణపరచబడుతూ ఉంది. ఈ నిరీక్షణ ద్వారా నీ నామం హెచ్చించబడతా ఉంది. కాబట్టి ఈ నిరీక్షణ కలిగి జీవించే కృప అందరికీ దయచేయమని, నిరీక్షణ కోల్పోకుండా శక్తిని అనుగ్రహించమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ ఉదయకాల సమయము నేను తమ భార్య లేదా తమ భర్త, బిడ్డలు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ నిరీక్షణ యొక్క కృప ఎలా పొందాడో నోవహు వారి బిడ్డలతో వారు ధ్యానించినట్లు సహాయం చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకుని వారు ఆశీర్వదించమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.